కావు అనేది సామెత, తాగే పాలన్నీ పాలే కావనేది నిజం. అసలు మనం తాగే పాలు సేఫేనా, తాగేది పాల పాయిజనా అనేది కూడా అర్థం కావడం లేదు. పాల వ్యాపారులు అందరూ కాదు, కొందరు మాత్రమే అధిక లాభాలు అత్యాశతో ప్రజల ప్రాణాలతో చెలగాటవాడుతున్నారు. కెమికల్స్ కలుపుతున్నారు, యూరియా, డిటర్జెంట్స్, పామ్ ఆయిల్ వంటివి విచ్చలవిడిగా వాడేస్తూ కల్తీ పాలను తయారు చేసేస్తూ ఉన్నారు. 2 రోజులుగా రాజమండ్రిలో ఏం జరుగుతోందో మనం అందరం చూస్తూనే ఉన్నాం. కిడ్నీలు పాడైపోయి, ఊపిరితిత్తులు చెడిపోయి, కడుపు నొప్పి, వాంతులు, డయేరియా ఇలా ఎన్నో రోగాలు చుట్టుముట్టాయి. కేవలం ఒక్కడి వల్ల 4 చనిపోయారు, 2 వెంటిలేటర్ మీద ఉన్నారు, 10ల సంఖ్యలో బాధితులుగా మారిపోయారు. అసలు ఏంటి పాల వ్యాపారుల కక్కుర్తి? వీటికి అడ్డుకట్టపడే మార్గం లేదా? ఈ కల్తీ పాలను ఎలా గుర్తించాలి? ప్రజలు వీటి బారి నుండి ఎలా బయటపడాలి? లెట్స్ డిబేట్ ఆన్ దట్. సో ఏపీ తెలంగాణలో పాల డిమాండ్ అండ్ సప్లై ఏ విధంగా ఉందో ఒకసారి మనం చూద్దాం. సో పాల ఉత్పత్తి ఏపీలో ఎలా ఉంది? 15.4 మెట్రిక్ టన్నులుగా ఉంది. అండ్ తెలంగాణలో 5.84 మెట్రిక్ టన్నులుగా ఉంది. అండ్ దేశవ్యాప్తంగా చూస్తే 230 మెట్రిక్ టన్నుల పాల ఉత్పత్తి జరుగుతోంది. బట్ పర్ క్యాపిటా ఏ విధంగా ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఏపీలో 15.4 మెట్రిక్ టన్నులకు గాను 719 గ్రాములు పర్ డే వినియోగిస్తూ ఉన్నారనమాట. అండ్ తెలంగాణలో 5.84 మెట్రిక్ టన్నులకు గాను పర్ క్యాపిటా 425 గ్రాములు పర్ డే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అండ్ దేశవ్యాప్తంగా చూసుకుంటే 459 గ్రాములు పర్ డే వినియోగిస్తూ ఉన్నారు. అండ్ డిమాండ్ అండ్ సప్లై ఏ విధంగా ఉందో కూడా మనం చూద్దాం. సో అధిక సరఫరా అవుతోంది ఏపీలో. సో డిమాండ్కి తగ్గ సప్లై ఏ విధంగా ఉంది అనేది మనకి ఇక్కడ క్లియర్ కట్గా చూడొచ్చు. అధిక సరఫరా ఉంది ఇక్కడ. అండ్ తెలంగాణ విషయానికి వస్తే సమతుల్యంగా ఉంది. అండ్ డిమాండ్ అండ్ సప్లై చాలా ఈక్వల్గా ఉన్నాయన్నమాట. అండ్ మనం మార్కెట్ ధోరణి కూడా చూద్దాం. ఇక్కడ మార్కెట్ ధోరణి పెరుగుతోన్న డిమాండ్, రోజు రోజుకి ఈ పాల ఉత్పత్తుల డిమాండ్ పెరిగిపోతోంది. సో పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా పెరుగుతోంది. తెలంగాణ విషయానికి వస్తే లైక్ సిటీస్లో, పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా ఈ పాల ఉత్పత్తి డిమాండ్ పెరుగుతున్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. సో డిమాండ్ అండ్ సప్లైకి తగ్గట్టుగా ఇక్కడ జరుగుతోందా, జరగట్లేదా, ఏమవుతోంది అన్నది ఒకసారి డిబేట్ చేద్దాం. ఆల్రెడీ ఇవాళ ఈ స్పెషల్ డిబేట్ లో పార్టిసిపేట్ చేయడానికి మనతో ఉన్న ప్యానల్ ని నేను ఇంట్రడ్యూస్ చేస్తా. ఫస్ట్ డాక్టర్ మురళీధర్ ఉన్నారు, వెటర్నరీ డాక్టర్. హలో అండి. అండ్ అలాగే మనకు చలసాని ఆంజనేయులు ఉన్నారు, కృష్ణా మిల్క్ యూనియన్ ప్రెసిడెంట్. అలాగే సత్యనారాయణ పాల వ్యాపారి కూడా అందుబాటులో ఉన్నారు. అండ్ మనకి ఇక్కడ స్టూడియోలో డాక్టర్ దుర్గా కళ్యాణి ఉన్నారు, న్యూట్రిషనిస్ట్. హలో అండి. అండ్ వీ హ్యావ్ డాక్టర్ శ్రీకాంత్, పీడియాట్రిషియన్. అండ్ చాలా మంది సామాన్యులకు ఉండే డౌట్స్ అన్ని అంటే మీ తరపున ఇక్కడ క్లారిఫై చేసుకోవడానికి కూడా ఇక్కడ మనతో పాటు కొంతమంది ఉన్నారు. సో సత్యనారాయణ గారు, మీతోనే నేను మొదలు పెడుతూ ఉన్నాను. వ్యాపారులందరూ కూడా ఇలా కక్కుర్తి పడి పాలకు బదులు విషం ఇస్తే ఎలా? ఈ కక్కుర్తి వల్ల, ఇలాంటి ఈ వ్యాపారం వల్ల చాలా మంది బలవుతున్నారని మనం కొంతమందినే మనం ఫోకస్ చేస్తున్నాం. మేమైతే ఫస్ట్ అంగర ఇంటింటికి వెళ్ళి పట్టేవాళ్ళం మేడం పాలు. ఇప్పుడు ఎలా చేస్తున్నారు? కేంద్రాలు వచ్చి కేంద్రాల ద్వారా పాలు పట్టామని. ఇప్పుడంటే సీతానగరం నుంచి, ముగ్గల నుంచి వస్తాయండి మాకు పాలు. సీతానగరంలో పువ్వాడు రవికుమార్ అని, ముగ్గల్లోనేమో రాజు అని చెప్పేసి వాళ్ళిద్దరూ మాకు పాలు పోస్తారని ఆ పాలు తీసుకొచ్చి మేము రాజమండ్రిలో విక్రయించుకుంటాం. మేము 50 రూపాయలు 60 రూపాయలు అమ్ముతామండి. 60 రూపాయల రేటుకి ఏమో 5 సున్నా పేట వేస్తామండి. 40 రూపాయల రేటుకి 4 సున్నా పేట వేస్తామండి. 50 రూపాయల రేటుకి. ఓకే, రేట్ని బట్టి క్వాంటిటీ తగ్గడం పెరగడం జరుగుతుంది అంటున్నారు. సో ఇప్పుడు 50 రూపాయలు ఇచ్చి తీసుకునే వాళ్ళకి మీరు ఎక్కువగా నీళ్లు పోస్తారా? ఏం పోస్తారు, ఏం కలుపుతారు అసలు పాలల్లో? ఓన్లీ నీళ్ళే కలుపుతామండి, అంతకు మించి ఏమీ కలపండి అందులో. మాకు రేటు కిట్టదు కాబట్టి అదేనండి, రేటు అనుకూలంగా ఇచ్చేవాళ్ళకి రేటు అనుకూలంగానే పోస్తా ఉన్నాం. రైట్. ఆంజనేయులు గారు, మీరేం చెప్తారండి? మీరు కృష్ణా మిల్క్ యూనియన్ ప్రెసిడెంట్. సో మీ కింద పనిచేసే వాళ్ళందరూ, మీ ఆధ్వర్యంలో పాలని పంపిణీ చేసే వాళ్ళందరూ ఎలా చేస్తున్నారు ఏంటి అన్నది మీరు ఎప్పటికప్పుడు చూస్తూ ఉంటారు, గమనిస్తూ ఉంటారా? ఏం జరుగుతోంది? కృష్ణా మిల్క్ యూనియన్ అనేది 60 సంవత్సరాలు, 6 దశాబ్దాలుగా ప్రారంభించినటువంటి సంస్థ అండి. దీంట్లో 1400 గ్రామాలు ఉంటాయి. గ్రామాల్లో పాల కేంద్రాలు, సొసైటీలు ఉంటాయి. ఆ సొసైటీ పిఎస్ వాళ్ళ ప్రెసిడెంట్, మెంబర్స్ అందరూ ఉంటారు. వాళ్ళు ఆ గ్రామంలో ఎనలైజర్లు పెట్టి రైతు దగ్గర నుంచి వచ్చిన పాలని ఇమీడియట్లీగా వాళ్ళ దగ్గర ఫ్యాటు, ఎస్ఎన్ఎఫ్ అవన్నీ కూడా చూసుకుని అక్కడ నీళ్లు కలిసినాయా, ఏమన్నా కల్తీలు ఉన్నాయా అవన్నీ కూడా చూసి ఆ ప్రొజెక్షన్లోనే అక్కడ ఒక పరీక్ష జరుగుతుంది ఎనలైజర్ ద్వారా. దీంట్లో కంటామినేట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే లూజ్ మిల్క్ వలన వాటర్గా, మీరు ఇందాక వాటర్ అంటున్నారు,
వాటర్ కలిసే దాంట్లో మనం నాణ్యత పరిశీలించకుండా బాక్టీరియా ఫామ్ ఎందుకవు? ఒక ఊళ్ళో 20 ఇళ్ల దగ్గర పాలు పడుతుంటే ఆ బాక్టీరియా క్యాన్ తీసి పెట్టి ఆ బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది కదా. రైతు దగ్గర పట్టే దాంట్లో బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. అక్కడి నుంచి వాటర్ కలుపుతున్నారని చెబుతున్నారు. వాటర్ కలిపి దాంట్లో ఆ వాటర్ని కూడా ప్రొజెక్షన్ ఉండదు. ఈ అన్ని పరీక్షల్లో క్వాలిటీ తేడా లేకుండా ఖచ్చితంగా లూజ్ మిల్క్ అనేది మీరు ఇతర దేశాల్లో ఒకసారి చూస్తే పాశ్చాత్య దేశాల్లో కానీ గుజరాత్ రాష్ట్రాల్లో కూడా ఎక్కడా కూడా లూజ్ మిల్క్ అమ్మరండి. అంతా కూడా ఒక డైరీ ఫార్మ్స్లో కూడా పాచురేట్ చేసినాక పూర్తిగా ప్రాసెస్ ఖచ్చితంగానండి. లూజ్ మిల్క్ వల్ల చాలా అనర్థాలు ఉంటాయి. డెలివరీ కాడికి వెళ్ళేసరికి ఈ రకంగా నీళ్లు కలపటమా, రకాలను బట్టి కలపటమా, లేకపోతే ఇక రైతుల దగ్గర పట్టుకునేటప్పుడే ఆ బాక్టీరియా ఫామ్ అవటమా, ఓపెన్ ప్లేస్లో ఉండటం వల్ల ఇబ్బందులు అవుతున్నాయా, ఇవన్నీ కూడా లూజ్ మిల్క్ వల్ల 100% కూడా దాన్ని మనం ఆరోగ్యానికి ఏ రకంగా హాని, ఎంత హాని అని చెప్పలేం కానమ్మా. ఖచ్చితంగా లూజ్ మిల్క్ అనేది ఆరోగ్యానికి ప్రమాదము. కానీ ఇప్పుడు నలుగురు పిల్లలు చనిపోయారు. పెద్దవాళ్ళు కూడా ప్రస్తుతం క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళు ఉన్నారు రాజమండ్రి ఇన్సిడెంట్లో. సో ఏంటి అసలు పాలు తీసుకోవాలా, తీసుకోకూడదా, పూర్తిగా మానేయాలా, పిల్లల విషయంలో ఎటువంటి కేర్ తీసుకోవాలి? సో ఇది చాలా దురదృష్టకరం. పిల్లల ప్రాణాలు కోల్పోవడం, ఫ్యామిలీలో నలుగురు చనిపోవడం. అయితే ఇప్పుడు ఆంజనేయులు గారు చెప్తున్నట్టు మనం లూజ్ మిల్క్ అనేది అవాయిడ్ చేయడం మంచిది ఆల్వేస్. ఎప్పుడైతే మనం ఓపెన్ సోర్స్లో తీసుకుంటున్నామో మనం ఎంతసేపు హీట్ చేసినా కానీ దాంట్లో 100% బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ చనిపోయే అవకాశం తక్కువ ఇప్పుడు మనం లూజ్గా దొరికే మిల్క్. దాంతోపాటు ఏంటంటే దాంట్లో ఉన్న బెనిఫిట్స్ ఏదైతే ఉన్నాయో ప్రోటీన్స్ కానీ విటమిన్స్ కానీ ఆ టెంపరేచర్ ఎంతసేపు చేయాలో మనకు తెలియదు. కాబట్టి రఫ్గా మనం పొంగే వరకు మనం యూజువల్గా బాయిల్ చేసి ఆ మిల్క్ కన్జ్యూమ్ చేస్తాం. సో దాంట్లో 2 డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఒకటి దాని బ్యాక్టీరియా, దానిలో ఉన్న క్రిములు, వైరస్ లాంటివి చనిపోకుండా ఉండే అవకాశం ఉంది. పైగా దానివల్ల బెనిఫిట్స్, మనకు హెల్త్ బెనిఫిట్స్ ఏదైతే మనం పాలు ఎందుకు తాగుతున్నామో దాని బెనిఫిట్స్ పోయే అవకాశం ఉంది. మీరు అన్నట్టు పాలు తాగాల్సిన అవసరం ఉందా అంటే అబ్సల్యూట్గా చెప్పాలంటే పాలు అవసరం లేదు. ఫస్ట్ న్యూబార్న్ బేబీస్కి మాత్రము 0 to 2 years తప్పకుండా ఇవ్వాలి. పై పాలు ఎవరికి కూడా అవసరం లేదు. ఎందుకంటే పాల ద్వారా మనం పొందేది మదర్ మిల్క్ కంపల్సరీ. నో అడిషనల్ మిల్క్ ఇస్ రిక్వైర్డ్. ఇట్స్ నాట్ అబ్సల్యూట్. ఎందుకు అబ్సల్యూట్ గా మనకు మిల్క్ అవసరం లేదంటే, మిల్క్ లో దొరికేది మనకి కాల్షియం దొరుకుతుంది, మిల్క్ లో దొరికేది మనకు B12 దొరుకుతుంది, మిల్క్ లో దొరికే కార్బోహైడ్రేట్ దొరుకుతుంది, మిల్క్ లో మనకు ప్రోటీన్ దొరుకుతుంది. సో ఈ 4 న్యూట్రియంట్స్ ఏవైతున్నాయో, పోషకాలు ఏవైతున్నాయో అవి మనకు వివిధ సోర్సెస్ ద్వారా మనం తీసుకోవచ్చు. సో అది తాగుతున్నది పాలు కాదు విషయం అని తెలిసి ఇప్పుడు చాలా ఆందోళనకు గురవుతూ ఉన్నారు. ఏం చేయాలంటారు? సో యాక్చువల్లీ యాజ్ సర్ సెడ్, మనకి పిల్లలకి టిల్ 5 years వరకు మనం న్యూట్రియంట్స్ ఏదైతే వాళ్ళకి అవసరం ఉంటుందో త్రూ మిల్క్ మనం ఇస్తూ ఉంటాము. సో మనం 5 సంవత్సరాలు నిండిన తర్వాత పాలు ఇవ్వాల్సిన పని లేదు. మనకు పాలల్లో ఏమైతే ప్రోటీన్స్, అమైనో యాసిడ్స్, వైటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయో అది త్రూ అదర్ సోర్సెస్ ఇవ్వాలి. ఒకవేళ పిల్లలకి పాలు అలవాటు, కంపల్సరీ వాళ్ళు పాలే తాగాలి అంటే ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ డైరీ బఫెలో మిల్క్, దీని బదులు మనం ఆల్మండ్ మిల్క్ ఇన్ ప్లేస్ ఆఫ్ దాట్. కానీ ఆల్మండ్ మిల్క్ అందరూ చేసుకోలేరు కదండి, అక్కడ వచ్చింది. అక్కడ కోకోనట్ మిల్క్ కానీ, సెసమీ సీడ్ మిల్క్ కానీ ఇలాంటివి ఇవ్వడం వల్ల మనకి ఏదైతే పాలన బదులు రీప్లేస్ చేసుకోవాలంటారు. కానీ అందరూ అలా చేసుకోగలరా లేదా అన్నది ఇంకా వాళ్ళు చూసుకోవాలి. చాలా మంది ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి కూడా పిల్లలకి పాలు, మళ్ళీ అందులో షుగర్, అందులో ఏదో ఒక పౌడర్ విచ్ ఇస్ నాట్ హెల్దీ. అది మనం చేంజ్ కానీ మనం హెల్దీ అనుకొని ఇస్తూ ఉన్నాం. యా కరెక్ట్. ఓకే. అండ్ వి హావ్ ఎ షాకింగ్ డేటా అండి. పాలన అసలు ఎన్ని రకాలుగా కల్తీ చేస్తున్నారు, ఎలా కల్తీ చేస్తున్నారు చూద్దాం. సో వెరీ ఫస్ట్ వన్, నీటిని కలపడం. ఇందాక మనం పాల వ్యాపారులతో కూడా మాట్లాడినప్పుడు నీటిని మాత్రమే కలుపుతామని చెప్పారు కదా, అలా ఓన్లీ నీటిని కలపడం ద్వారా పాల కల్తీ జరుగుతుంది. అండ్ సెకండ్ వన్, సింథటిక్ మిల్క్. అంటే అక్కడ మిల్కే ఉండదు, అది సింథటిక్ మిల్క్ కాదు అది. అండ్ థర్డ్ వన్, కెమికల్ ప్రిజర్వేటివ్స్ని వాడడం అనమాట. అంటే ఎక్కువసేపు ఎక్కువ రోజులు ఉండడం కోసం కొన్ని కెమికల్స్ వాడుతూ ఉంటారు. అండ్ ఫోర్త్ వన్, వెజిటేబుల్ ఆయిల్స్, స్టార్చ్ వాడి ఫ్యాట్ అలాగే చిక్కదనాన్ని పెంచడం. ఇంకా చూస్తే మీకు అసలు డౌట్ రాదు ఎంత చక్కటి పాలో అని తీసుకుంటూ ఉంటాం. సో సింథటిక్ మిల్క్ ఎలా తయారు చేస్తారంటే పాలతో కాదు, యూరియా అంటే ప్రోటీన్ స్థాయి పెరిగినట్టుగా చూపిస్తారు. మీరు మీటర్ పెట్టి చెక్ చేసినా కూడా ఆ ప్రోటీన్ స్థాయి బాగానే ఉంది, ఇది కరెక్ట్ మిల్కే అని మనం డిసైడ్ అయిపోతాం. అంటే చెక్ చేసినా కూడా డౌట్ రాదు. అండ్ సెకండ్ వన్, డిటర్జెంట్. మనం బట్టలు ఉతుక్కోవడానికి యూజ్ చేస్తాం కదా, అలా అనమాట. ఇదెందుకు? ఫోమ్ కోసం, బాగా నురగ్గా కనిపిస్తాయి కదా దానికోసం. అండ్ థర్డ్ వన్, రిఫైన్డ్ ఆయిల్. కొవ్వులాగా కనిపించడానికి రిఫైన్డ్ ఆయిల్ కూడా యూజ్ చేస్తూ ఉన్నారు.
అండ్ 4th వన్ స్టార్చ్, చిక్కదనం కోసం స్టార్చ్ కలుపుతారు. అండ్ 5th షుగర్, కమ్మగా తీయగా ఉండాలి కదా కొంచెం, కాబట్టి షుగర్ కలుపుతారు. అండ్ 6th వన్ సాల్ట్, లైట్గా సాల్ట్ కలుపుతారు టేస్ట్ కోసం. ఆల్రైట్ ఆంజనేయులు గారు, చలసాని ఆంజనేయులు గారు, మీరేమంటారండి ఈ సింథటిక్ మిల్క్ గురించి? ఒక్క విషయం అండి, ఇది ఒక నమ్మకం. మీరు ఇందాక చెప్పారు ఆంధ్రప్రదేశ్లో జరిగేటువంటి పాల ఉత్పత్తి అంటే పాల రైతులు గ్రామాల్లో పంటతో పాటు పాడి కూడా కావాల్సిన అవసరం ఉంది కాబట్టి గ్రామాల్లో పాడిని పెంచుకోవటం, తను వాడుకోగా మిగిలిన పాలని కేంద్రాల్లో పోసుకోవటం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డైరీస్ ఏదైనా ఎన్నో రకాల మీరు చెప్పేటువంటి సింథటిక్స్ కెమికల్స్ ఏ డైరీల్లో కూడా ఇటువంటి జరగవు. ఏదో రకమైనటువంటి ఇటువంటి భయభ్రాంతుల్ని మీడియా అంతా కూడా కట్ చేయాల్సిన అవసరం ఉంది. గ్రామాల్లో ఇక్కడ ఎక్కడ కల్తీ లేకుండా నమ్మకం అవేర్నెస్ అండి, ఖచ్చితంగా ఇవి చూపించాలి. నలుగురు చనిపోయారు, ఇంకెవరు కూడా బలి కాకూడదు కదా ఇలాంటి పాలకి. అదే మనం చేస్తూ ఉన్నాం. సో మీ యూనియన్ లో లూజ్ పాలు వేసేవాళ్ళు ఉన్నారా? ఎటువంటి పరిస్థితుల్లో 1 గ్రామ్ కూడా లూజ్ పాలు అనేది ఉండదు. మీకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు చాలా ఉన్నాయి. వాళ్ళు ఇమీడియట్గా ఎక్కడికక్కడ సర్వేలు చేసి వాళ్ళు ఇన్స్పెక్షన్ చేసి లూజ్ పాలు అమ్మేవాడు, కానీ ఇటువంటి సింథటిక్ బ్రాండ్ పేరు మీద కూడా ప్యాకెట్లు చేసి అమ్మేస్తూ ఉంటారు. పాలు నేను అనే దాంట్లో ఏంటంటే నేను ఒక విషయం స్పష్టంగా చెప్పండి మేడం, ఎక్కడైనా సరే జరిగే దాంట్లో తప్పులుంటే దాన్ని నిఘా విభాగం తీసుకుని వ్యాక్సిన్ పెట్టాలి తప్ప పాలు అనేది తల్లిపాల దగ్గర నుంచి గేదె పాలు ఇవన్నీ కూడా ప్రశిష్టమైనటువంటి ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి పాల సంపద ఆంధ్రప్రదేశ్లో ఉంది. మీరు చెప్పారు తెలంగాణకి ఆంధ్రాకి ప్రొక్యూర్మెంట్లో తేడా. ఈ పాల వలన జరిగే లాభాలు చాలా ఉన్నాయి. దీన్ని పూర్తిగా పాలు వలన విష పదార్థాలు అనేటువంటి దాన్ని ఖచ్చితంగా దయచేసి మీడియా అందరూ కూడా జరిగేటువంటి తప్పును ఖండించాలి. దీన్ని ఉరిశిక్ష లాంటి శిక్షలు వేయండి. డాక్టర్, మనం డిమాండ్ అండ్ సప్లై చూసాం. సో తెలంగాణలో కొంచెం తక్కువనే ఉంది, ఏపీలో బాగానే ఉంది. బట్ డిమాండ్కి తగ్గట్టుగా సప్లై ఉంటుందా? ఇన్ ఫ్యూచర్ చాలా డిమాండ్ పెరిగే అవకాశాలు ఉన్నట్టుగా మనం లెక్కలు చూసి మనం చెప్తూ ఉన్నాం. సో ఏం జరగచ్చండి? పశువుల నుంచి తీసి ఇస్తే పాలు తాగొచ్చు, బట్ అసలు పశువులతో అవసరం లేకుండానే పాలు తయారు చేస్తూ ఉన్నారు. సో ఈ పాలు అనేది వ్యాపారంగా మారింది. ఈ వ్యాపారంగా మారడం వల్ల ఇన్ని చిక్కులు వస్తున్నాయి. వ్యాపారం ఇంతకుముందు బాటర్ సిస్టంలో ఉండేది ఓల్డెన్ డేస్లో. ఇంటి ముందు పాల బర్రెని తీసుకొచ్చి అమ్మి మన ముందే పోసి పోయేవాళ్ళు. చాలా అప్పుడు ఏ ప్రాబ్లమ్స్ లేకుండా ఏది లేకుండా కనిపించి మన ముందే పిండి పోసి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు కూడా హైదరాబాద్లో కొన్ని శివార్లలో కొన్ని ప్లేస్లో జరుగుతుంది, అది స్టిల్ ఈజ్ హ్యాపెనింగ్. అయితే ఇటువంటి వాళ్ళకు ఎప్పుడైతే మీ మిల్క్ డిమాండ్ అండ్ సప్లై ఎప్పుడైతే గ్యాప్ వస్తుందో ఆ గ్యాప్ రావడం వల్ల కొంతమంది దురాశ పరులు ఉన్నారు. ఆ దురాశ పరులకు ఇది ఒక బిజినెస్ అవకాశంగా మారుతుంది. కొన్ని చాలా మటుకు నేను అబ్జర్వ్ చేసిన వరకు కొన్ని దగ్గర కంపెనీస్ ఉండవు, వాళ్ళ దగ్గర బర్లే ఉండవు, దేర్ ఆర్ డైరీ ఫామ్. పాలు విషంగా మారుతూ ఉన్న సందర్భాన్ని మనం డిస్కస్ చేస్తూ ఉన్నామండి. సో పాలు అసలు కొనాలా వద్దా, పాలు వాడాలా వద్దా, తాగాలా వద్దా అన్న సిచ్యువేషన్కి వచ్చారు ఇప్పుడు ప్రజలు. ఏం చెప్తారు? ఇది వాస్తవేనమ్మా. అలాంటి భయం కలగడం అనేది వాస్తవం, మనం దాన్ని కొట్టేయలేం. కానీ ఏంటంటే ప్రజల్లో కూడా ఒక అవగాహన అవసరం. పాలు ఏ ఛానల్లో వస్తున్నాయి, ఆ పాలు సప్లై చేసే యొక్క విధానంలో వాళ్ళు తీసుకుంటుంది ఏంటి, కొంత పబ్లిక్ అవేర్నెస్ కూడా అవసరం. ఇవాళ కోఆపరేటివ్ డైరీస్ కానీ లేదా ప్రామినెంట్ పెద్ద బ్రాండెడ్ ఉన్న డైరీస్ కానీ చిన్న తప్పు కూడా చేయలేవు. ఎందుకంటే చేస్తే వాళ్ళ రెప్యుటేషన్ పోతుంది. టెస్టింగ్ లో పాస్ అవ్వడం కోసమే కొన్ని కెమికల్స్ కలుపుతున్నారు కదా, అంటే అయినావు ఎందుకంటే అది టెస్టింగ్ ఎక్విప్మెంట్ ఉండే మీద డిపెండ్ అవుతుంది. మనం 50,000 రూపాయలు, ₹1,00,000 టెస్టింగ్ ఎక్విప్మెంట్ టెస్టింగ్ సరిగ్గా జరగట్లేదంటారా? అయితే హ్యూజ్ లెవెల్ టెస్టింగ్ అనేది అవసరం అమ్మా. మీరు బజార్లో పొద్దున్నే వాకింగ్కి వెళ్తారు, ఒకడు ఒక బల్ల పెడతాడు, ఒక క్యాన్ పాలు తెస్తాడు, ప్యాకెట్లు పోసి అక్కడే సీల్ వేసేస్తాడు. దీన్ని ఎవరన్నా ప్రివెంట్ చేయాలి? అసలు ఇది FSSAI యాక్ట్ ప్రకారం పర్మిటబుల్లా? అలా రోడ్డు మీదే బల్ల మీద ప్యాకెట్ పెట్టేసి పోసేసి సీల్ చేసి ఇవ్వడానికి లేదు ఒక షాప్ లో. అది అసలు పర్మిట్ ఉందా? FSSAI యాక్ట్ ఏం చెప్తుంది? కాదండి, దాన్ని ఎవరు కంట్రోల్ చేయాలి? మీరు యూనియన్ డైరెక్టర్స్, ప్రెసిడెంట్స్ అయ్యుండి కూడా మీరెందుకు కంప్లైంట్ ప్లీజ్ లేదమ్మా, అది దట్ ఇస్ నాట్ అవర్ ఫర్ యూ. మా డైరీ ప్రొడక్ట్ మీద మాకు అధికారం ఉంటుంది, కానీ పక్క ఎవడో రోడ్డు మీద వెళ్తుంటే నువ్వెవడో అంటారు. ఇప్పుడు అడ్డర్లోంచి పాలు పిండినప్పుడు 100లో ఉన్న బ్యాక్టీరియా ప్రతి అవర్కి పెరిగిపోయి కోట్లలోకి వెళ్ళిపోతుంది.
దాన్ని నివారించడానికే పెద్ద పెద్ద డైరీలన్నీ దగ్గరగా చిల్లింగ్ సెంటర్లు, బల్క్ మిల్క్ పార్లర్లు పెడతాయి. వెంటనే చిల్ చేయాలి, వెంటనే కూల్ చేయాలి. కానీ ఈ అనారోగ్యైజ్డ్ సెక్టర్ లో ఎవరైతే పాలు కలెక్ట్ చేసి చేస్తుంటారో వాళ్ళకి అయ్యే ఉండవు. అందుకని హోటల్లో బ్యాక్టీరియా కూడా పెరిగిపోతుంది. ఈవెన్ దో అడల్టరేషన్ చేయకపోయినా కూడా ఆ పాలు హానికరమే. అందుకని నేనేమన్నానంటే ఒక స్ట్రక్చర్లెస్ గా, ఒక యాక్ట్ కి విరుద్ధంగా నడిచే వ్యవస్థని ఎక్కువ పాదంతో ప్రభుత్వాలు తొక్కేయాలి. మీరు హలో అండి, నా పేరు రఘు. అండ్ ఇప్పుడు సారాయి తాగి చనిపోవడం చూసాం, కానీ పాలు తాగి చనిపోవడం అనేది ఇట్స్ ఎ బిగ్ షాకింగ్ అండి. అంటే ఇట్స్ లైక్ ఎథికల్ అండ్ ఎకనామిక్ క్రైమ్ కూడా. ఇప్పుడు గవర్నమెంట్ రైడ్స్ చేయడం కానీ, ఇన్స్పెక్షన్ చేయడం కానీ, అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కానీ, ఫుడ్ కమిషనర్ కానీ ఇప్పుడు రైడ్స్ చేస్తున్నారు. అదేదో 3 monthsకి ఒకసారి రైడ్స్ చేస్తే ఇంకా ఫుడ్ అనే కదా, మిల్క్ ఎస్పెషల్లీ మనం మిల్క్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి పబ్లిక్ సేఫ్ జోన్లో ఉంటుంది కదండి. దాని మీద లైక్ మీరు గమనిస్తే మన గవర్నమెంట్స్, ఏ గవర్నమెంట్ అయినా కానీ, ఎవరి గవర్నమెంట్ అయినా కానీ, వీఆర్ రియాక్టివ్ పాలసీస్, రియాక్టివ్ యాక్షన్స్ చేస్తాం కానీ ప్రోయాక్టివ్ యాక్షన్స్ ఎప్పుడు చేయలేదు. ఇది కూడా కొంతమందికి దురాశ వల్ల దే ఆర్ మిక్సింగ్ బై దిస్ నీడ్ ఆఫ్ క్రియేటింగ్ ఆఫ్ దిస్ అడల్ట్రేషన్. అడల్ట్రేషన్ ఎందుకు వస్తుంది? వాళ్ళకు డిమాండ్, ఒక చిన్న డైరీ ఫామ్ ఉంటుంది, వాళ్ళ దగ్గర ఎనిమల్స్ లేవు, ఈజ్ గ్రేట్ సప్లై, డిమాండ్ ఉంది. అది వచ్చిన పాల లోపలనే దానికే ఈ యొక్క మిల్క్ అవి యాడ్ చేసి వాటర్, ఇప్పుడు ఆయన రైతు చెప్పాడు వాటర్ కలుపుతాను, వాళ్ళ దగ్గర, రైతుల దగ్గర ప్రాబ్లం ఉండదండి. ఎట్ ద మోస్ట్ దే కెన్ అడల్టరీస్ ఓన్లీ దే కెన్ బై యాడింగ్ వాటర్. అంతకన్నా ఎక్కువ వాళ్ళు చేయలేరు, వాళ్ళకి ఆలోచన కూడా రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాలంటే నమ్మకం, పాలు చూస్తేనే మనకి ఏదో తెలియని అనుబంధం. ఆ రోజులు పోయినాయి. పాల ప్యాకెట్ వచ్చిందంటే వీఆర్ రెస్ట్ అష్యూర్డ్. ఒక ప్యాకెట్ పని ఇంటికి వచ్చిందంటే వారు ఏ కంపెనీ వాడు ఇస్తున్నారు, ఎవరు ఇస్తున్నారు, అవన్నీ చేయట్లేదు. రీసెంట్గా ఈ మధ్య ఒక కంపెనీ వాళ్ళు దే గివింగ్ ద మిల్క్ టెస్టింగ్ టూల్ విత్ ద మిల్క్ ప్యాకెట్. అట్లీస్ట్ వి షుడ్ అప్రిషియేట్ దెమ్. కాకపోతే దాంట్లో ఓన్లీ తెలుసుకోగలి రెండు SNF ఒకటి ఉందా లేదా తెలుస్తాం, లేకపోతే దాంట్లో వాటర్ కలిపి అట్లీస్ట్ 2 పారామీటర్స్ అన్నా టెస్ట్ చేసుకోవడానికి దాంట్లో అవకాశం ఉంది. నౌ ద AI has come, the government has to form the rapid test kits for the milk adulteration of any kind of all these materials what you mentioned. It should be the formalin, the preservative, and it's the starch, ఇది ఏదైనా కూడా బట్ చేయడానికి ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ని తీసుకురావడం ఎంతైనా అవసరం ఉంది. అండ్ ఇది కూడా ఇక్కడ నుంచి ఇక మీదట కంటిన్యూస్ గా జరిగితే పోనీ దానికన్నా ఒక అర్థం ఉంటుంది. ఈ ఫుడ్ సేఫ్టీ అనేది కొన్ని రోజులే హడావిడి చేసి ఆగిపోతే మళ్ళీ దానికి అర్థం లేదండి. పాలు ఒకటే కాదు, ఈ ఫుడ్ సేఫ్టీ అనేది మన తెలుగు రాష్ట్రాల్లో కూడా, నాట్ ఓన్లీ ఇండియాలో కూడా ఎక్కడ దే నాట్ బీయింగ్ ఎగ్జిస్టింగ్. ఆ ఫుడ్ సేఫ్టీ అనేది ఓకే మనకు మిత్తులాగా అయితే అయిన తర్వాత, ఇవి చూడండి, ఇవి టేక్ కెన్ యూ బై ఎనీ ఫ్రూట్ అండ్ ఈట్ వితౌట్ వాషింగ్? ఎక్కడైనా ఒక ఫుడ్ తిన్నామంటే తిన్నాక ఇంటికి వచ్చిన తర్వాత కూడా మనకి ఫుడ్ సేఫ్టీ పైన 2 గవర్నమెంట్స్ ఒక మినిస్ట్రీ ఆఫ్ ఒక మినిస్ట్రీనే క్రియేట్ చేయాలి. ఫుడ్ సేఫ్టీ మినిస్ట్రీ క్రియేట్ చేయాలి, దానికి ఎంపవర్మెంట్ ఇవ్వాలి, వాళ్ళకి పవర్స్ ఇవ్వాలి. సో సత్యనారాయణ గారు పాల వ్యాపారితో ఒకసారి మాట్లాడదాం. సత్యనారాయణ గారు, మీరు అంతా వింటూనే ఉన్నారు. మీరు లోకల్ గా పాలు వేస్తారు, ఓన్లీ నీళ్లు మాత్రమే కలుపుతారని చెప్తున్నారు. కాబట్టి ఇంకా ఎలా తయారు చేస్తారని, అంటే ఇప్పుడు డిమాండ్ సప్లై మీకు సమానంగా ఉంటుందా? ఒక రోజు ఒకరింట్లో ఫంక్షన్ జరుగుతూ ఉండొచ్చు, వాళ్ళు ఎక్కువ అడుగుండొచ్చు, వాళ్ళకి ఎప్పుడైనా మీరు నో లేదంటే అయిపోయింది నో అని చెప్తారా, లేకపోతే వాళ్ళకు కూడా మీరు సప్లై చేసేస్తారా? ఎలా చేస్తారు? మేము వాళ్ళకి సప్లై చేయడం మేడం. కావాలంటే వాళ్ళు వేరేగా ఇంకో దగ్గరికి వెళ్ళి తెచ్చుకోండి అని చెప్తాం తప్ప మేము ఎన్ని పోయాలో అన్నీ పోస్తాం. రోజుకి ఎన్ని పోస్తారండి? నేను ఒక 60 లీటర్ల వరకు పోస్తానండి. ఈ 60 లీటర్లకి మీరు ఎప్పుడైనా టెస్ట్లు ఇలాంటివి ఏమన్నా చేశారా, చేయలేదా? మేము అక్కడ ఫ్యాట్ గట్ట తీస్తామండి. మేము కేంద్రం దగ్గర ఫ్యాట్లు తీస్తాం, ఇంటికాడ ఫ్యాట్లు తీస్తాం, వాటర్ ఎంత పడ్డదో చూస్తాం, SNF ఎంత పడ్డదో చూస్తాం. ఆ SNFను బట్టి లెవెల్ తీసి మాకు లీటర్ కాడ 8 రూపాయలు 7 రూపాయలు ఉండేలాగా మేము ప్లాన్ చేసుకుని అమ్ముకుంటాం. కాదండి, ఎక్స్పైరీ డేట్ ఉంటుందా? ఈ ప్యాకెట్ మీద ఎక్స్పైరీ డేట్ ఉంటుందా? ప్యాకెట్లు కూడా కట్టమండి, కానీ అలా లూజ్ గా వేయడం వల్ల బ్యాక్టీరియా పెరుగుతుంది అని చెప్తున్నారు కదండి, అది కరెక్ట్ కాదని చెప్తున్నారు కదా. దాని మీద అయితే నాకు పూర్తి అవగాహన లేదండి. నాకు కూడా తెలియని విషయం కోసం నేను మాట్లాడటం కరెక్ట్ కాదు. నేను ఇంచుమించు ఎవరో మన సత్యనారాయణ గారు ఎవరో విజయ డైరీ అయినా 60 సంవత్సరాలు అయింది మా మిల్క్ యూనియన్ పెట్టాను అంటున్నారు. రాజమండ్రిలో మా పాల సంఘం పెట్టి ఇంచుమించు 85 సంవత్సరాలు సుమారు అయిందండి. అయితే నేను వ్యాపారం చేస్తే ఇంచుమించు 38 సంవత్సరాల నుంచి పోస్తున్నాను. 38 సంవత్సరాల నుంచి ఆ రోజు నుంచి ఎప్పటి నుంచి ఏ ఖాతాలు పోతున్నాం
ఈరోజు అయ్యే ఖాతా కృష్ణ వెంకట్ ప్రసాద్ గారిని ఒకసారి మాట్లాడదాం. ఏమండి ఏం చెప్తారండి? ఇప్పుడు మీరు సత్యనారాయణ గారు చెప్పింది విన్నారు కదా. సో లోకల్ గా ఇలా వేయడం తప్పించి దానికి ఒక టెస్టింగ్ చేయాలి, లేకపోతే ఎక్స్పైరీ డేట్ పెట్టాలి, లేకపోతే ప్యాకెట్ లో ఇవ్వాలి, ఇలాంటివి ఏమీ తెలియదు అని. కానీ ఇలాగే చాలా చోట్ల పాలు వేస్తూ ఉన్నారు కదా పాల వ్యాపారులు. ఇది కరెక్టా రాంగా, తీసుకోవాలా తీసుకోకూడదా? ఇదేనండి నేను చెప్పింది కూడా. ఇప్పుడు సత్యనారాయణ గారు నిజాయితీగా ఉండొచ్చు, ఆయన కరెక్ట్ కాదని నేను అన్నాను, ఎందుకంటే ఆయన నాకు తెలియదు. బట్ దట్ ఈస్ ద సోర్స్ ఈ అడల్ట్రేషన్ కి. ఇలా ఏదైతే టెస్టింగ్ లేకుండా తీసుకొచ్చి మిల్క్ టు మిల్క్ అమ్మేస్తారో ఇక్కడ, అంటే అందరు వ్యాపారస్తులు సత్యనారాయణ గారు నిజాయితీ పనులు ఉండొచ్చు, సత్యనారాయణ గారు లాగా ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇదే సోర్స్, మేజర్ సోర్స్. ఇది యాక్ట్కి విరుద్ధం. డైరెక్ట్ గా వితౌట్ ప్రాసెసింగ్ లేకుండా పాలు తెచ్చేసి అలా చేసి అమ్మేయటం అనేది. ఆ మధ్యలో ఇప్పుడు ఆయన దగ్గర కూలింగ్ ఫెసిలిటీ ఉండదు, ఏది ఉండదు. ఈవెన్ దో అడల్ట్రేషన్ చేయకపోయినా బ్యాక్టీరియాలజికల్ కౌంట్ విపరీతం పెరిగిపోతే డాక్టర్ గారిని అడిగినా చెప్తారు. నేను అనేది ఏంటంటే ఇప్పుడు వారిని ఎవరిని డిస్కరేజ్ చేయట్లేదు, బట్ సమ్ ప్రికాషన్స్, అందరికీ ఏదైతే యాక్ట్ చెప్పిందో ఆ మినిమం ప్రికాషన్స్ గైడెన్స్ అమలవ్వాలి. ఆ అమలయ్యేలాగా ప్రభుత్వాలు చర్యలు చేపడితే తప్ప ఈ నష్టం జరగదు. ఇందాక కూడా పాలు దాగి చనిపోవాలి పాపం, ఆయన కన్జ్యూమర్ ఎవరు అన్నారు, ఆయన ఏం డెనై చేయట్లేదు, బట్ కెమికల్ దాగి చనిపోయారండి. ఈ మధ్య మనం చూస్తే అన్ని ఇప్పుడు రాష్ట్రంలో అంతా అడల్ట్రేషన్ వ్యవస్థ, అడల్ట్రేషన్ మీద చర్చే, మొత్తం అడల్ట్రేషన్ రాష్ట్రమే అడల్ట్రేషన్ పరంగా ఉన్నట్టుంది. నా పేరు రాకేష్ అండి. సో ఇందాక సార్ చెప్పినట్టు ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ నేనే రైతు, నాకే సొంత బర్రెలు అవి ఉన్నాయనుకుంటే నేను డైరెక్ట్ మిల్క్ వితౌట్ ప్రాసెస్ తాగితే అది ఆరోగ్యకరమా? దానివల్ల ఏదన్నా ఇబ్బంది ఉండొచ్చు? 100% ఆరోగ్యకరం. ఓకే. సో అంటే ఎందుకంటే డైరెక్ట్ గా బర్రె ఆర్డర్ నుంచి వచ్చే మిల్క్ కన్నా క్వాలిటీ మిల్క్ ఏవడో సప్లై ఇమీడియట్ గా కనుక హీట్ చేసుకునేప్పుడే పాలు పిండుకుంటారు, వెంటనే మీరు కాసుకుంటారు. ఇంకా వాటికి అంటే ఆ బెర్రకి ఏదైనా డిసీజ్ వస్తే తప్ప, ఏదైనా డిసీజ్ వస్తే తప్ప ఇన్యాచురల్, దట్ ఈస్ ఎ మోర్ సెక్యూర్డ్ అండ్ హెల్దీ మిల్క్ ఇన్ ద వరల్డ్. లేదండి, నేను ఇది పాయింట్లో కృష్ణప్రసాద్ గారితో డిఫర్ చేస్తున్నాను. సో చెప్పండి. మిల్క్ కలెక్ట్ చేసే ప్రాసెస్లో మిల్క్ సోర్స్ ఏదైతే ఆ బఫెలో ఉందో, ఆ కౌ ఉందో, ఒక నిమిషం ప్లీజ్ లిసన్ టు మీ. లేదు, మీకు రాంగ్ మెసేజ్ పంపిస్తున్నారు. మీరు చెప్పేది రాంగ్ మెసేజ్ అండి. పచ్చి పాలు తాగడం అనేది అనారోగ్యకరము, పచ్చి పాలు తాగడం అనేది ప్రమాదకరము. ప్లీజ్ లెట్ మీ టాక్. ప్లీజ్ వినండి. ఆయన గేదెని పెంచుకుని పాలు పిండుకుని కాసు అయినా ప్రమాదకరమే, అయినా రిస్కే, అయినా దాంట్లో రిస్క్ ఉంది. మన చేతుల్లో కంటామినేషన్ ఉండొచ్చు, బర్రె పొదుగులో కంటామినేషన్ ఉండొచ్చు, బర్రె లోపల డిసీజ్ ఉండొచ్చు, బ్రూసెల్లా ఉండొచ్చు. సో అది ఎట్టి పరిస్థితిలో మీరు ప్లీజ్ ఎంకరేజ్ చేయకండి. ఇప్పుడు మన ఇంట్లో మన బర్రె పాలుతోని మనం తాగాలనుకుంటే దాన్ని మంచిగా బాయిల్ చేసాకే తాగాలి. కానీ పచ్చి పాలు తాగేది చేసుకుని కాదు. ఇంతకుముందు చెప్పినట్టు పాశ్చరైజేషన్ అనేది బెస్ట్ టెక్నిక్. లేదు, నేను చాలా సైంటిఫిక్ మాట్లాడుతున్నాను. ఏ పాలు కూడా పచ్చిగా తాగడం కానీ వితౌట్ పాశ్చరైజేషన్ మన ఇంట్లో మనం పాశ్చరైజ్ చేయగలుగుతామా? పాశ్చరైజేషన్ డిఫరెంట్, బాయిలింగ్ ఇస్ డిఫరెంట్ అండి. పాశ్చరైజింగ్ బాయిలింగ్ రెండు సేమ్ కాదు. సేమ్ కాదు. దానివల్ల ప్రమాదం. పాశ్చరైజేషన్ ఇస్ సేఫ్ టెక్నిక్. సో మనం బాయిల్ చేయడం ద్వారా దాంట్లో క్రిములు మనం నివారించలేము. ఒక మిల్క్ మనం ఇంతకుముందు. సరే, నేను ఒక చిన్న క్వశ్చన్ సార్ మిమ్మల్ని, నాదో చిన్న క్వశ్చన్. ఇప్పుడు ఇన్ని లక్షల మంది, ఇప్పుడు సంఘం డైరీ అంటే దాదాపు 1 lakh మిల్క్ ప్రొడ్యూసర్స్ ఉంటారు. యాజ్ ఫర్ ఎవర్ సజెషన్, వాళ్ళు టోటల్ మిల్క్ సంఘం డైరీలో పోసేసి వాళ్ళ ఇంటి అవసరాన్ని ప్యాకెట్ కొనాలంటారా? దానికి ఒక మీకు సిస్టమ్ ఉంది. ఇప్పుడు మీది పెద్ద ఆర్గనైజేషన్ ఉంది. ప్రతి విలేజ్ లో కూడా అట్లాంటి యూనిట్స్ పెట్టుకొని దాంట్లో పాశ్చరైజింగ్ టెక్నిక్ ద్వారా మనం ఆ మిల్క్ తీసుకోవచ్చు. పాలు పోసే ప్రతి ఒక్కరు తప్పు చేస్తారని కాదు. ఈ ఆర్గనైజ్ గా చేస్తున్న ప్రతి కంపెనీ వాళ్ళు కూడా దే ఆర్ డూయింగ్ రైట్ అనేది కూడా అది కూడా రైట్ కాదు. ఎందుకంటే ఆర్గనైజ్డ్ ఫార్మ్స్ కూడా వెన్ డిమాండ్ ఇస్ మోర్, ప్రతి ఒక్కరికి దాంట్లో ఎవరికి ఒక చిన్న దురాశ కలిగినా కూడా దిస్ ఆల్ లీడ్స్ ఫర్ ద అడల్ట్రేషన్ వాటర్ కలపొచ్చు, ఆ అడల్ట్రేషన్ ఇంకోటి కలపొచ్చు, ఒక్కొక్కరు ఒక్కొక్క లెవెల్ అడల్ట్రేషన్ చేస్తారు. సో ఇంకోటి దీనికి కావాల్సింది మెయిన్ కావాల్సింది అంటే మిల్క్ ఆడిటింగ్ అనేది జరగాలండి. బట్ స్టేట్ గవర్నమెంట్స్ హ్యాస్ టు డూ ద మిల్క్ ఆడిటింగ్. ఈ డైరీ ఫార్మ్స్ ఆడిటింగ్ చేయాలి. వీళ్ళందరినీ ఇప్పుడు కొంతమంది ఆల్రెడీ వాళ్ళు రిజిస్టర్డ్గా ఉన్నారు, ఆ అన్రిజిస్టర్డ్ వాళ్ళని కూడా రిజిస్టర్ చేయించాలి. ఆ లోకల్ వెటనరీ డాక్టర్కి ఆ యొక్క డైరీ ఫార్మ్స్ను
దాన్ని ఒక స్క్రీన్ చేసి వాళ్ళపైన యాక్షన్ కూడా తీసుకునేటట్టుగా వాళ్ళు పవర్స్ ఇచ్చి లోకల్ వెటనరీ డాక్టర్ని రెగ్యులర్గా వెళ్ళి వాళ్ళు ఏదైతే ఫాలోయింగ్ ద రైట్ మిల్క్ ప్రొడక్షన్ స్ట్రాటజీ ఫాలో అవుతున్నారా లేదా. ఎందుకంటే వీఆర్ కన్జ్యూమింగ్ ఎవ్రీడే అండి, దిస్ ఎవ్రీడే కమోడిటీ. మిల్క్ ఎన్ని రకం, నాట్ ఓన్లీ మిల్క్, గీ అండి, గీ ఈజ్ దేర్, పన్నీర్ ఈజ్ దేర్. గీలో ఎంత అడల్ట్రేషన్ అవుతుంది గీలో, టూ మచ్ ఆఫ్ అడల్ట్రేషన్. ఫుల్ గీ మొత్తం అడల్ట్రేషన్. ఆ గీ మంచిదని మనం చిన్నపిల్లలు కూడా చేస్తున్నాం అన్నంలో. చిన్నపిల్లకి పెట్టప్పుడు అన్నం. సో వాట్ అబౌట్ పన్నీర్ అండి? పన్నీర్ ఈజ్ అ బిగ్ మార్కెట్ ఇన్ ఇండియా, యు నో. పన్నీర్ ఇస్ అ బిగ్ మార్కెట్, ఇస్ ఈక్వల్ టు ద మిల్క్ మార్కెట్. ఏదైతే మనం కాల్షియం, ప్రోటీన్, మంచిది, హెల్తీ ఈక్వల్ టు మిల్క్ మార్కెట్. నాన్సెన్స్. యా శ్రీకాంత్ గారు, పాల విషయంలోకి వస్తే, పాలు ఇంతకుముందు ఒక శ్రోత ఒక ప్రేక్షకులు అడిగినట్టు ఎక్స్పైర్ అయిన పాలు తాగితే ఏమవుతుంది. సో రూమ్ టెంపరేచర్లో పాలని మనము ఒక 6 to 8 hours వరకు స్టోర్ చేయొచ్చు. ఓకే. రెఫ్రిజరేషన్ నార్మల్ స్టోరేజ్లో ఒక 24 hours స్టోర్ చేయొచ్చు. డీప్ ఫ్రీజర్లో దాన్ని 1 week వరకు స్టోర్ చేయొచ్చు. సో మనకి అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ ద్వారా వచ్చే మిల్కే ఎక్కువ కంటామినేట్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి, సో ఈ కంటామినేషన్ వల్ల మనకు నష్టాలు చూస్తే, ఒకటి ఎస్పెషల్లీ దానివల్ల పోషణతో పాటు, పోషణ లోపంతో పాటు భారతదేశంలో చాలామంది పిల్లలు మాల్న్యూట్రిషన్తో బాధపడుతున్నారు. 50% పిల్లలు అనీమియాతో బాధపడుతున్నారు. సో వాళ్ళ గ్రోత్ స్టంటెడ్ ఉన్నారు, పిల్లలు బలహీనంగా ఉన్నారు. సో అది కాకుండా వాళ్ళకి డైరియా, ఇన్ఫెక్షన్స్ రావడం, ఇమ్యూనిటీ తగ్గడం, ఐరన్ డెఫిషియన్సీ వల్ల వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళకి లెర్నింగ్ ఎబిలిటీ తగ్గి వాళ్ళకి ఎంప్లాయబిలిటీ తగ్గి, ఇట్లా లాంగ్ టర్మ్ కాన్సిక్వెన్స్ కూడా ఉంటాయి. సో సిమిలర్లీ ఎప్పుడైతే ఈ కెమికల్స్ యాడ్ చేస్తారో దాంట్లో వాళ్ళ కిడ్నీస్, లివర్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత ఫార్మలిన్ లాంటిది ఏదైతే ప్రిజర్వేటివ్ మనం ఎక్కువ రోజులు నిల్వ ఉంచడానికి మనం ఫార్మలిన్ కలుపుతున్నారో వీళ్ళు, దానివల్ల వాళ్ళకి లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్, కార్సినోజెనిక్ కూడా అది యాక్ట్ చేస్తుంది. పాలు ఎక్కువసేపు నిల్వ ఉంచేందుకు కలుపుతున్న రసాయనాలు చూస్తే షాక్ అయిపోతారు. మామూలు రసాయనాలు ఇవి కాదు, ఫార్మాలిన్. ఇది మృతదేహాలను సంరక్షించడానికి ఉపయోగించే కెమికల్. ఇది పాలల్లో కలుపుతూ ఉన్నారు. ఈ విషయం ఎవరికి తెలుస్తుంది చెప్పండి? మనం హాయిగా తాగేస్తూ ఉన్నాం పాలని, కానీ ఇది మృతదేహాలను సంరక్షించడానికి ఉపయోగించే కెమికల్ ఫార్మాలిన్ ఇందులో కలుసుందని మనకు తెలియదు. అండ్ పాలల్లో కలిపితే అది త్వరగా పాడు కాదు, అందుకని కలుపుతూ ఉన్నారు. బట్ మనం ఈ పాలు తాగుతూ అలా ఉంటే కనుక క్యాన్సర్ కు కారణమయ్యే ప్రమాదం ఉంది. మనకు క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ సెకండ్ వన్, హైడ్రోజన్ పెరాక్సైడ్. సో బ్యాక్టీరియా పెరగకుండా చేస్తుంది ఇది. కడుపు అలాగే గొంతు దెబ్బతినే ప్రమాదం దీనివల్ల ఉంది. అండ్ ఇంకొకటి, బోరిక్ యాసిడ్ కలుపుతూ ఉన్నారు. ఇది ఆమ్లత్వాన్ని తగ్గిస్తుంది. మనకు వచ్చే సమస్యలు ఏంటో తెలుసా? దీర్ఘకాలంలో కిడ్నీ సమస్యలు వస్తాయి. సో ఇవన్నీ కూడా కలుపుతూ ఇంత భయాందోళనకరంగా మారిపోయింది సిచ్యువేషన్. పాలు కొనాలంటేనే భయపడాల్సిన సిచ్యువేషన్. దుర్గా గారు, యూ వాంట్ టు యాడ్ సంథింగ్? మనము పాలు అనేది ఇదివరకు మనం చిన్నగా ఉన్నప్పుడు పక్కకు పెట్టేస్తే కొంచెంసేపటికి అది విరిగిపోయేవి, కాగబెట్టకుండా పక్కకు పెట్టేస్తే. ఇప్పుడు పాలు అనేవి ఆ కర్డ్లింగ్ అనేది మనం చూడట్లేదు. అది అలా అవ్వకుండా వాళ్ళు pH మెయింటైన్ చేయడం కోసము దాంట్లో కాస్టిక్ సోడా కానీ, బేకింగ్ సోడా కానీ యాడ్ చేయడం, యూరియా యాడ్ చేయడము. దీనివల్ల ఏంటంటే పాల pH అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది, పాలు విరగకుండా ఉంటాయి. ఈవెన్ వాళ్ళు చెప్తున్నట్టు ప్యాకెట్ మిల్క్ కానీ, వెదర్ ఇట్ ఈస్ అ ప్యాకెట్ మిల్క్ ఆర్ లూజ్ మిల్క్, ఏదైనా కూడా అవి ఎక్కువ రోజులు ఉండాలి, పాడవకుండా ఉండడం కోసం ఇవి మిక్స్ చేస్తూ ఉంటారు. కృష్ణప్రసాద్ గారు, సో ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీ పాలల్లో కలుస్తున్నాయండి? ఒక్క చుక్క కూడా కలవమ్మా. ఎందుకంటే ఇప్పుడు వారు అన్నారు ఇది డైరీ ఫార్మ్స్ లో ఛాన్స్ ఉందని, యాక్సెప్టెడ్. కానీ ఆ డైరీ ఫార్మ్ నుంచి వచ్చే పాలను చెక్ చేసుకోవాల్సింది వారు అన్నట్టు కూడా డైరీలే. ఫామ్ వేరు, డైరీ వేరమ్మా. డైరీ ఫామ్ అంటే వాళ్ళు బల్క్ లో మిల్క్ యానిమల్స్ ని పెట్టుకుని మిల్క్ ప్రొడ్యూస్ చేసేవాడు డైరీ ఫామ్. ఆ పాలను కలెక్ట్ చేసేది డైరీ. డైరీ షుడ్ బి ప్రికాషనరీ. ఈచ్ అండ్ ఎవరీ లెవెల్లో మిల్క్ ని టెస్ట్ చేసుకోవాలి. మేము ఈవెన్ మా సొంత మిల్క్ అంటే మా ఓన్ బిఎంసీ నుంచి వచ్చే మిల్క్ కూడా టెస్ట్ చేసిన తర్వాతే లోపలికి ఎలా అవుతుంది. పాల ప్యాకెట్ అనేది మీకు ఎక్స్పైరీ డేట్ వేసారు కదా అని బయట పెడితే ఆగనమ్మా, ఆగితే అది పాలు కావు. బయట పెట్టేస్తే ఒక రోజల్లా పాల ప్యాకెట్ అమ్మ మేడం అన్నట్టు చెడిపోకుండా ఉంటే ఎలా పాలు చెడిపోతుంది. ఎందుకంటే నేచర్, అది నేచర్ ఆఫ్ ది మిల్క్. సో మీ డైరీ పాలు బాగుంటాయని నమ్మకం చాలా మందికి ఉంటుంది. ఇప్పుడు ఇది చూసిన తర్వాత కూడా ఓకే ఇది తీసుకుంటే మంచిది అని తీసుకుంటూ ఉంటారు. సో ఇప్పటి వరకు మీరు సఫిషియెంట్ గా సప్లై చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోతుంది. డిమాండ్ పెరిగితే మీరు ఏం చేస్తారు? వాళ్ళందరికీ నో చెప్తారా, సప్లై చేస్తారా? అక్కడ ప్యాకెట్ ఉండదు. మీరు డిమాండ్ పెరిగితే ఎక్కడి నుంచి చేస్తాం? అదే మీరు ఖచ్చితంగా నో చెప్పేస్తారా? మేము సప్లై చేయలేమని చెప్పేస్తారా? ఇప్పుడు మనం రెగ్యులర్ గా ప్యాకెట్ కొనే వాళ్ళు తీసుకెళ్తారు. మా కొత్త వాళ్ళు కూడా వచ్చారమ్మా. అదే గ్రాడ్యువల్ గా అయితే ప్రొక్యూర్మెంట్ ఎక్కడన్నా మిల్లిగా ప్రొక్యూర్మెంట్ పెంచుకోగలుగుతాం.
ఈ ఓవర్ నైట్ ప్రొక్యూర్మెంట్ వస్తే ఎవడేం చేయలేము, అది ఎవరు హ్యాండ్స్ లో ఉండవు. ఏం పాలు అది అద్భుతం, అలావుద్దీన్ అద్భుత దీపంలాగా సృష్టించలేం కదా. చలసాని ఆంజనేయులు గారు, సో మీ సప్లై ఏ విధంగా ఉంటుందండి? మీరు చాలా మందికి సప్లై చేస్తూ ఉంటారు. ఇప్పుడు నేను చెప్పిన వాటిలో ఏమన్నా మీరు కలుపుతూ ఉన్నారా? అలాగే డిమాండ్ కు తగ్గట్టు సప్లై ఎప్పుడు ఉంటుందా? ఎప్పుడైనా మీరు నో చెప్పిన సందర్భాలు ఉన్నాయా? ఒకసారి ఒక 10,000 లీటర్లు కావాలంటే ఎక్కడా కూడా అటువంటి అడ్జస్ట్మెంట్ ఉండదు. ఆ రకంగా మా సిస్టమ్ కూడా ఉండదు. మాదంతా కూడా ఏంటంటే కంటిన్యూటీగా అలవాటు అయినట్టు కాబట్టి ఆ ప్రకారం వెళ్తూ ఉంటుంది. పాలు మీ దగ్గర ఎక్కువసేపు నిల్వ ఉండడానికి ఏం కలుపుతారు? అసలు ఉండవండి నిల్వ. పాలు అనేది ఎక్కువ కాలం నిల్వ ఉండదు. ఎన్ని గంటలు ఉంటాయండి? ఎన్ని గంటల పాటు ఉండి పాడవుతే అవి కరెక్ట్ అని మనం నిర్ధారించుకోవచ్చు? అయితే పాలు రిఫ్రిజిరేటర్లో ఉండాలి తప్ప పాలు బయట పెడితే ఇమీడియట్గా చెడిపోతాయి. పాలు సెల్ఫ్ లైఫ్లో కూడా ఇమీడియట్గా పాలు కనుక కంటామినేషన్ ఊరికనే అయిపోతాయండి. పాలు అనేది బయట నుంచి రాగా మాది కూడా రిఫ్రిజిరేషన్ వెహికల్స్లో వెళ్తాయి. వాళ్ళు రాగానే షాపుల్లో కూడా రిఫ్రిజిరేషన్లో పెడతారు. అక్కడి నుంచి ఇళ్లలో తీసుకెళ్ళి కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, హీట్ చేసుకోవాలి తప్ప అదేదో బయట ఉంచితే నిల్వ ఉండయి అంటే ఖచ్చితంగా దాంట్లో ఏదో ఒక ఆల్కహాల్ కలిసినట్టే. ఖచ్చితంగా అలా ఉండవండి. ఒకసారి ఆడియన్స్ దగ్గరికి కూడా వెళ్దాం. అంటే ఎప్పుడైనా ఒక 1 hour బయట ఉంచితే పాలు పాడైపోతాయని ఒక విషయం అండి, మీరు ఒక విషయం, మార్నింగ్ 5 o'clock కి మిల్క్ ప్యాకెట్స్ వస్తాయి, మనం లేచి తీసుకునే వరకు అలాగే ఉంటాయి. 6 to 8 hours రూమ్ బయట వేసేసి వెళ్ళిపోతారు. చాలా సేపటికి తీసుకుంటాము, బానే ఉంటాయి. కొంతమంది ఊరు వెళ్ళినప్పుడు నెక్స్ట్ డే వచ్చి ఆనందపడకూడదు, బానే ఉంటే మనం కంగారు పడాలి. నా పేరు రజిత. మనం రోజు తీసుకునే పాలు ప్యాకెట్ పాలు అయినా కావచ్చు, లేదంటే లూజ్ మిల్క్ అయినా కావచ్చు, అవి కల్తీ జరిగింది అని ఎలా గుర్తించాలి? చెక్ చేసుకోవాలి. సో పాలు అనేది మనకు ఈజీగా దొరుకుతాయి, దానివల్ల బెనిఫిట్స్ ఉన్నాయి. సో దాన్ని ఎట్లా కనుక్కోవాలంటే కామన్గా గవర్నమెంట్ ఏం చేయాలంటే కామన్గా జరిగే కంటామినేషన్ ఏంటి, కామన్గా ఏంతో కల్తీ చేస్తున్నారు, దాన్ని ఫస్ట్ కొన్ని శాంపిల్ తీసుకొని అక్రాస్ ద స్టేట్ ఆర్ కంట్రీ వాళ్ళు కామన్గా ఒక 5-10 ఇవి కంటామినేట్ కావచ్చు. సో ఈ 5-10 కంటామినేట్ అన్నట్టు వాటిని నేకెడ్ ఎయిర్తోని, మన స్మెల్తోని, మన టంగ్తోని దాన్ని గుర్తించడం ఎలా? లేదు ఇంట్లో ఉన్న చిట్కాల ద్వారా వాటిని గుర్తుపట్టగలుగుతామా? ఒకటి రాగానే ఒకటి చుక్క వేసి పాలని ఈ కంటామినేట్ అయింది ఇంట్లో వరకు ఒక గృహిణి, ఒక తల్లి, ఒక తండ్రి గుర్తుపట్టగలుగుతాడా? సో అట్లా గుర్తుపట్టగలిగినప్పుడు మనము ఈ ప్రాసెస్ని మనము సింప్లిఫై చేసే అంటే కొంత ఒక స్టెప్ మనం ముందుకెళ్ళి దాన్ని గుర్తించే అవకాశం ఉంటుంది. కిట్స్ అంటే ఈజీగా చీప్గా దొరికి ప్రతి విలేజ్కి, ప్రతి తండాకి, ప్రతి గూడానికి మనం ఆ కిట్ని కనుక సప్లై చేసే అవకాశం ఉండే రోజులు వస్తే కనుక మనం ఈ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు. లెట్ us assume that you have found something wrong with the milk. దాంట్లో ఏదో ఆల్టర్నేటివ్ అని మీకు అర్థం వచ్చింది. దెన్ వాట్ నెక్స్ట్ టు డూ? ఎవరు చెప్తారు? కొన్న పాలను పాడేసుకోలేము, అది తాగనులేము. అటువంటి అప్పుడు దే షుడ్ బి సిస్టమ్ ఎగ్జిస్టింగ్ కన్స్యూమర్ కంప్లైంట్. సార్ ఒక నిమిషం. కంప్లైంట్ ఒక సెల్ ఉంటుందమ్మా. ఇప్పుడు సంగం డైరీ అవ్వచ్చు, విజయ డైరీ అవ్వచ్చు, వాటి కంప్లైంట్ సెల్ ఉంటుంది. డాక్టర్ గారు చెప్పినా, కన్స్యూమర్ చెప్పినా వాళ్ళు ఐడెంటిఫై చేయలేరు. ఖచ్చితంగా ప్రభుత్వాలు ఇక్కడ ఏదైనా సరే, మా డైరీలు అయినా ఏం చేస్తున్నాం, ఏ క్వాలిటీ చెకప్లు ఉన్నాయి, లేకపోతే ఇప్పుడు మా డైరీల మీద సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఇయర్లీ ఆడిట్లు జరుగుతూ ఉంటాయి అన్ని డైరీల మీద. అట్లాగే ప్రైవేట్గా జరిగే దాని మీద, ప్రధాని మీద కూడా సేల్స్ మీద ప్రభుత్వాలు కాన్సన్ట్రేషన్ చేసి FSSAI రూల్స్ ఉన్నాయి. ఇందాక కృష్ణ గారు చెప్పినట్టుగా ఆ రూల్స్ ప్రకారం నా పేరు శ్రీనివాస్ అండి. కొన్ని ప్యాకెట్స్లో 1 or 2 days అని ఉంటుంది ఎక్స్పైరీ డేట్. కొన్ని ప్యాకెట్స్లో 90 to 180 days అంటారు. యూజ్ బిఫోర్ 6 months అంటారు. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ 1 day and 90 days? కొంతమంది అంటారు పాలు పొంగేటప్పుడు ఆయిలీ సర్ఫేస్ మీద కొంచెం ఆయిలీగా కనిపిస్తే అది అడల్ట్రేటెడ్ అని, లేకపోతే టెక్స్చర్ కొంచెం రబ్బరీగా ఉంటే, పనీర్ టెక్స్చర్ కొంచెం రబ్బరీగా ఉంటే అది అడల్ట్రేటెడ్ అని. అలా ఇస్ దేర్ ఎనీ వే ఫర్ జనాలకి అలా తెలిసేటట్టు? అండ్ ఇంకో క్వశ్చన్, మీరు చెప్పారు SNF టెస్ట్. SNF టెస్ట్ అసలు ఏమవుతుంది, ఏం టెస్ట్ చేస్తూ ఉంటారు దాంట్లో? SNF టెస్ట్ ఓన్లీ SNF టెస్ట్ వల్ల పెద్ద యూజ్ ఏ ఉండదమ్మా. ఎందుకంటే ఏది కలిపినా కూడా SNF రేజ్ అవుతుంది. మీరు చెప్పిన మిల్క్ మీద అవన్నీ అంత పర్ఫెక్ట్ టెస్ట్ సిస్టమ్ ఏం కాదు. ఇప్పుడు టెస్టింగ్ కిట్స్ అనేటప్పుడు నేను మొన్న ఢిల్లీ సెమినార్కి వెళ్ళామా, అక్కడ నేను చూశాను. అక్కడ కూడా రీసెర్చ్ జరుగుతుంది. ఒక 5-6 పారామీటర్స్ ఒక స్ట్రిప్ మీద మన లిట్మస్ పేపర్ లాంటి దాని మీద వేస్తే వస్తానికి చేశారు.
కానీ ఏమవుతుందంటే అది కన్సూమర్ ఎఫర్ట్ చేయలేదు. ఒక స్ట్రిప్ 200 అండ్ ఆడ్ ఉంది. రెండవది ఇప్పుడు వారు అన్నారు 90 days ఏంటి 1 day. 90 days అనేది టెట్రాప్యాక్ అండి. టెట్రాప్యాక్ అనేది దట్ ఇస్ డిఫరెంట్ టెక్నాలజీ. చాలా క్లోజ్ మిషన్, ప్యాకింగ్ మిషన్ దగ్గర నుంచి ప్యాకింగ్ మెటీరియల్ దగ్గర నుంచి అన్ని హైలీ కాస్ట్లీ అసలు. హై హీట్ లో టెంపరేచర్ లో అది ఇదయ్యి మన స్టెరిలైజ్ అయ్యి మొత్తం అదంతా ఎంటైర్ డిఫరెంట్ ఎక్విప్మెంట్ దానిలో ప్యాక్ అవుతుంది. కాబట్టి బ్యాక్టీరియా లోపలికి పోవడానికి వీలు కాకుండా పై ప్యాకింగ్ మెటీరియల్ కూడా ఉంటుంది. దానివల్ల ఎందుకంటే బ్యాక్టీరియా లోపల పోయినప్పుడే పాలు చెడిపోతుంది. ఆ బ్యాక్టీరియా లోపల పోకుండా ప్రివెంట్ చేస్తారు కాబట్టి 80 days, 90 days, ఈవెన్ 180 days అలా డిఫరెంట్ టెక్నాలజీని బేస్ చేసుకుని ఇస్తారమ్మా. అవి ప్యూర్ మిల్క్. అది దానిలో తర్వాత మళ్ళీ మొత్తం ఒకటేసారి యూజ్ చేసుకోవాలి మళ్ళీ అంతే. ఓపెన్ చేసిన దగ్గర నుంచి జనరల్ అది అట్మాస్ఫియర్ కి అట్రాక్ట్ అయిపోతుంది. పిల్లలు చాలా ఇబ్బందులు పడిపోతూ ఉన్నారు పాల వల్ల. ఎలా అండి అంటే బేసిక్ గా మనం వెంటనే తెలుసుకునే అవకాశం కూడా లేనప్పుడు ఇంకా ఆపేయడం తప్ప మార్గం ఏమైనా ఉందా, లేకపోతే ఏంటి, ఏం చేయాలంటారు? సో ఇప్పుడు డాక్టర్ మురళి గారు అన్నట్టు మనము రియాక్ట్ అవుతున్నాం కానీ ప్రొయాక్టివ్గా లేము. సో ఇప్పుడు యాక్చువల్గా రాజమండ్రిలో జరిగిన దుర్ఘటన గల కారణాలు ఏంటనేది తరోగా ఇన్వెస్టిగేట్ చేయాలి. ఆ రాజమండ్రిలో జరిగిన కేసులో ఏదో జరిగి ఉండొచ్చు. సో మల్టీ సిస్టమ్ ఇన్వాల్వ్మెంట్ కావాలంటే మీకు ఒక సీరియస్ టాక్సిన్ అని ఉండాలి ఆ పాలలో, లేదంటే సీరియస్ టైప్ ఆఫ్ బ్యాక్టీరియా అని ఉండాలి. సో దాన్ని మనం కంపల్సరీ తరగా ఇన్వెస్టిగేట్ చేయాలి. దాన్ని ప్రివెంట్ చేసడానికి వాళ్ళు గైడ్లైన్స్ ఫామ్ చేయాలి. సో మీరు అన్నట్టు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటున్నారు. ఆక్సిటోసిన్ వల్ల ఒక కామన్ మిత్, సమాజంలో ఉన్న మిత్ని నేను బస్ చేయాలనుకుంటున్నాను. ఆక్సిటోసిన్ వల్ల ఇప్పుడు మనము చాలా ప్రికాషనరీ ప్యూబర్టీ అంటే ఇంతకుముందు నా చైల్డ్హుడ్లో మా తర్వాత దాంట్లో మెచ్యూరిటీ అంటే ప్యూబర్టీ అనేది కొంత లేట్గా వచ్చేది. ఇప్పుడు చాలా ఎర్లీగానే మనం ప్యూబర్టీ చూస్తున్నాం పిల్లల్లో. సో దానికి కారణము ఈ ప్రికాషనరీ ప్యూబర్టీ అని అంటాం. ఎప్పుడైతే 8 years లోపు ఒక గర్ల్ మెచ్యూర్ అవుతుందో ప్యూబర్టీ చేంజెస్ వస్తాయో, 9 years లోపు ఒక బాయ్లో ప్యూబర్టీ చేంజెస్ వస్తాయో, దానికి ఆక్సిటోసిన్ వల్ల వచ్చిన మిల్క్ అంటే మిల్క్లో ఆక్సిటోసిన్ ఉండటం వల్ల ఇవి సంభవిస్తుంది అనుకుంటున్నారు చాలామంది. సో ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆక్సిటోసిన్ అనేది ఒక ప్రోటీన్, అది మీరు అన్నట్టు గర్భాశయాన్ని కాంటాక్ట్ చేయడానికి పనికొస్తుంది డెలివరీ టైంలో, తర్వాత అట్లనే మిల్క్ ఎజెక్షన్కి పనికొస్తుంది. కానీ దాని లైఫ్ అన్నది చాలా షార్ట్ లైఫ్ ఉంటుంది. ఆక్సిటోసిన్ అది ఒకసారి బ్లడ్లో కలిసాక తొందరగా డినేచర్ అయిపోతుంది. దానివల్ల ఇట్లా ఈ ప్యూబర్టీ అనేది ఒక లాంగ్ టర్మ్ ప్రాసెస్. దాంట్లో మల్టీ హార్మోన్స్ సిస్టమ్స్ ఇన్వాల్వ్ అవుతాయి. దానివల్ల ప్రికాషనరీ ప్యూబర్టీ రాదు. ఆక్సిటోసిన్ ఇప్పుడు ఇంతకుముందు జరిగేది, ఇది ఇంతకుముందు అది ఫార్మర్ లెవెల్ జరిగేది. కొన్ని ఎనిమల్స్ కొంచెం న్యూట్రిషనల్గా ఉన్నప్పుడు దే యూజ్ టు యూజ్ దిస్ ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ ఇంతకుముందు ఇచ్చేవాళ్ళు. బట్ ఇప్పుడు ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ అవైలబిలిటీ ఇన్ ద గ్రౌండ్ లెవెల్ ఇస్ వెరీ వెరీ రేర్. చాలా మటుకు స్ట్రిక్ట్గా అయిపోయింది. ఆక్సిజన్ ఇంజెక్షన్ అనేది దొరకట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ ఈవెన్ ఫార్మర్స్కు వ్యవసాయ డాక్టర్స్ కావాలంటే మేము చాలా పెట్టుకు తెచ్చుకోవాల్సి వస్తుంది. ఎర్లీ ప్యూబర్టీకి మిల్క్ కూడా ఒక కారణమా? ఎర్లీ ప్యూబర్టీకి నాట్ ఓన్లీ మిల్క్ అండి, అడల్టరేటెడ్ ఫుడ్ అంతా కూడా. ఇప్పుడున్న పిల్లలు ప్రాసెస్డ్ ఫుడ్ ఇదంతా తినడం వల్ల ఒబెసిటీ అనేది ఎక్కువ చూస్తున్నాం. ఈ ఒబెసిటీ ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో వాళ్ళలో ఈస్ట్రోజన్ ఎర్లీగా ప్రొడ్యూస్ అయ్యి వాళ్ళు తొందరగా మెచ్యూర్ అవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు వృద్ధులు కానీ పిల్లలు కానీ వీళ్ళకి పాలే ఆధారం, కాల్షియం కావాలండి. అందరూ పాలు ఈ ఆల్టర్నేట్ ఫుడ్ తీసుకోలేరు. అలాంటప్పుడు వాళ్ళకి తక్కువలో వచ్చేది పాలు. సో వాళ్ళు వీళ్ళు డైరీ ఫామ్ వాళ్ళు మా తప్పులేదు అంటున్నారు. బయట లూజ్ పాలు అమ్మేవాళ్ళు మా తప్పులేదు అంటున్నారు. మేము కల్తీ చేయలేదు, అక్కడ జరుగుంటుంది. మేము కల్తీ చేయలేదు, ఇక్కడ జరుగుంటుంది. లేదా లూజ్ మిల్క్ వల్ల నష్టపోతున్నది ఎవరు? తీసుకుంటున్న వాళ్ళు, ప్రజలు. ఇప్పుడు కామన్ పీపుల్, ఈ కామన్ పీపుల్ ఏం చేయాలి? ఇప్పుడు దానికోసమే గవర్నమెంట్ అనేది కొన్ని రూల్స్ ఫామ్ చేసి ఎక్కడా కూడా ఇది జరగకుండా చూస్తేనే అవుతుంది. ఇండివిజువల్ గా మనకు వచ్చే మిల్క్ మనం రోజు టెస్ట్ చేసుకోలేము. చాలా మందికి అది టెస్ట్ చేసుకోవాలి అని కూడా తెలియదు. సో అలాంటప్పుడు గవర్నమెంటే కొన్ని రూల్స్ ఫామ్ చేసి వాళ్ళకి ఎవరైతే సర్టిఫైడ్ మెంబర్స్ ఉన్నారో ఆ సర్టిఫికేషన్ ఇచ్చేటప్పుడే వాళ్ళు కొన్ని రూల్స్ పెట్టి చెక్ చేసి అండ్ ఫ్రీక్వెంట్గా చెక్ చేస్తూ ఎవ్రీ 3 months ఆర్ ఎవ్రీ 6 monthsకి చెక్ చేస్తూ అక్కడ కరెక్ట్గా అవుతుందా లేదా అని చూసినప్పుడు మాత్రమే దీన్ని మనం కంట్రోల్ చేయగలము. మాకు ఐఎస్ఓ సర్టిఫికేషన్ ఉన్నప్పుడు ఐఎస్ఓ ఆడిట్ జరుగుతుంది. ఎక్కడెక్కడ లోపాలున్నా వాటిని అన్నింటినీ ఎత్తి చూపిస్తారు. చిన్న లోపం ఉన్నా కూడా ఇమీడియట్ రెక్టిఫై చేయాలి, చేయకపోతే ఊరుకో. నేననేది అనార్గనైజ్డ్ సెక్టర్ను వదిలేశారు, శాంతం వదిలేశారు. దాని మీద నో కంట్రోల్. అంటే పెద్ద పెద్ద ఎక్కువ యానిమల్స్ ఉండి ఫార్మ్స్ నడిపేవాళ్ళు కానీ ఏళ్ళు మంది వాళ్ళు కొనుక్కొచ్చేది ఏంటమ్మా, సవగ్గా వస్తుంది కాబట్టి లెక్కర్ ఎక్స్ట్రాక్ట్ అంటే బీర్ పొట్ట అంటారు చాలా మంది. బియర్ పిప్పి ఇప్పుడు పెడుతున్నారు పశువులకి అని, అది కూడా బయటకు వచ్చిందండి. నేను చెప్తాను, దానివల్ల యానిమల్ హెల్త్ పాడవుద్ది. యానిమల్ హెల్త్ పాడవుతుందంటే అర్థం ఏంటమ్మా, ఇండైరెక్ట్లీ హెల్త్ పాడైపోయిన యానిమల్ నుంచి మిల్క్ కన్సూమ్ చేయాల్సి వస్తుంది.
అందుకని ఇవన్నీ డిఫరెంట్ వేరియస్ లెవెల్స్ లో మనం కంట్రోల్ చేసుకుంటూ రావాలి. అది ఒక గవర్నమెంట్ వల్ల సాధ్యం అవుతుంది. స్ట్రింజెంట్ గా రూల్స్ అలాంటి ప్రొడక్ట్ అమ్మటానికి కానీ అది తెచ్చి కన్జ్యూమ్ చేయడానికి కానీ చట్టం ఒప్పుకోదు, కానీ జరిగిపోతుంది. దాన్ని ఆపాలి. ఎవరు ఆపాలి అంటే గవర్నమెంట్ ఆపాలి. అది స్ట్రింజెంట్ గా ఉండాలనేది నేను కోరుతున్నానమ్మా. బియర్ పిప్పి పశువులకు పెట్టి పాలు ఉత్పత్తి చేసి అది ప్రజలకు ఇస్తున్న కారణంగా ఏం జరుగుతోంది, ఎక్కడెక్కడ ఎంత మోతాదులో ఈ బీర్ పిప్పి పశువులకి ఇలా మేతగా వేస్తున్నారు, ఇవన్నీ కూడా ఒక నిఘాలో బయటపడ్డాయండి. టీవీ9 ప్రత్యేకంగా దృష్టి సారించి నిఘా పెట్టి మరి ఈ నిజాలు బయటకు తీసింది. ఈ విషయాలన్నీ కూడా టీవీ9 లో టెలికాస్ట్ అవుతాయి. డోంట్ మిస్ టు వాచ్. సత్యనారాయణ గారు ఇట్లా లోకల్ గా డైరెక్ట్ గా వేసే పాలు కానీ లేకపోతే బయట ఇట్లా పెట్టుకున్న పాలు కానీ తీసుకోవడం సేఫ్ కాదని చెప్తున్నారండి. ఎవరు మాట్లాడుతున్నారో వాళ్ళు ఏంటంటే ప్రైవేటు వ్యాపారస్తులు బతకూడదు, మా ప్యాకెట్లు మామే బతకాలి అన్నట్టుగా మాట్లాడుతున్నారండి. మీరందరూ అలా మాట్లాడితే మాలాంటి బతుకులు ఏమైపోతాయి స్వామి? మీరు మాట్లాడే విధానం అలాగే ఉంది స్వామి. ఎవరో ఒకరు చేసిన తప్పుకి మొత్తం పాల వ్యాపారస్తులు అందరి మీద ఈ నింద వేస్తాం కరెక్ట్ కాదు. మీరు అన్నట్టు చెక్ చేయాలన్నారు చూసారా, అలా చెక్ చేస్తాం తప్పేం కాదండి. వినోద్ గారు ఇప్పుడు ఉదయం పాలు బట్టి మేము 11 గంటల లోపల పోసేస్తాం. మీ దగ్గర నుంచి కూలింగ్ ఇవన్నీ చేసి ఇంచుమించు 2 రోజులకు కానీ 3 రోజులకు కానీ ప్యాకెట్ రూపాయన రాదండి. మా ప్యాకెట్లు సేఫో మీ పాలు సేఫో చెప్పండి సార్ ఒకసారి. మీరు అడిగిన దానికి చిన్న ఆన్సర్ అండి. మీరు ఉదయం పొద్దున్నే బట్టి 11ంటికి దాంట్లో ఇక్కడ డాక్టర్ గారు ఉన్నారు, అడగండి ఎంత బ్యాక్టీరియాలజికల్ కౌంట్ ఉంటుందో. సార్ మీ సంఘం 40 సంవత్సరాల నుంచి కానీ మా పాల మిగతా వ్యాపారస్తులు బతకూడదు, మా ప్యాకెట్లు మా డైరీ ఫారాలే బతకాలి అన్న విధానం కరెక్ట్ కాదు సార్ అంటున్నాను నేను. అంతే, అంతకుమించి ఏం కాదు సార్. ఇక్కడ డైరీ బతికేది ఏముండదు. ఇప్పుడు సంఘం కావచ్చు, విజయ కావచ్చు, ప్రాఫిట్ రిటర్న్ టు ప్రొడ్యూసర్ అంటే ఇప్పుడు సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు పెద్ద స్థాయిలో వ్యాపారం చేయలేరు కదండి. వాళ్ళు ఏదో వాళ్ళ ఊరి వరకు వాళ్ళ ఏరియా వరకు వాళ్ళు వ్యాపారం చేసుకుంటూ ఉంటారు. సో వాళ్ళని నమ్మకంతో వాళ్ళ దగ్గర తీసుకోవాలా లేదా అన్నది మీరు ఒక క్వశ్చన్ మార్క్ రేజ్ చేస్తూ ఉన్నారు. నేను అనేది ఏంటంటే దానికి కూడా ఒక ప్రాసెస్ విధానాలు ఉండాలంటున్నాను సార్. మీ ఆర్గనైజ్ డైరీ ఫామ్ లో ఎన్ని లైసెన్స్డ్ ప్రతి వాళ్ళకి పాలు అమ్మే వాళ్ళకి లైసెన్స్లు ఇవ్వాలన్నారు చూసారా, ఆ లైసెన్స్డ్ విధానం తప్పలేదండి. చెక్ చేసి ఇవ్వండి, చెక్ చేసి గవర్నమెంట్ ఇస్తే తప్పేం కాదండి. నేను చెప్పేది అదేనండి. కొన్ని 100 కుటుంబాలు లైసెన్స్ వచ్చేంత వరకు పాలు తీసుకోవద్దా లోకల్ వాళ్ళ దగ్గర? లైసెన్స్ లేని తప్పంటున్నా. లైసెన్స్ తీసుకుంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది, వాడు ఎవరు పంపుతున్నాడు అనే దానికి ఆధారం ఉంటుంది. రిపోర్టర్ గారు ఐడెంటిఫైడ్ 5 ఏరియాస్ ఆఫ్ ద అడల్ట్రేషన్. వాటి కూడా మీరు టెస్టులు చేస్తారా? ఏదేదండి రిపోర్టర్ ఇంత కామన్ థింగ్స్ కంటామినేట్ అయ్యేది. ఇప్పుడు యూరియా ఉంది, తర్వాత డిటర్జెంట్ ఉంది, ఆయిల్ ఉంది, తర్వాత ఫార్మల్, ఇవన్నిటి కూడా మీద టెస్ట్ అవుతాయండి. అవి కూడా చేస్తారా? 100% అవుతాయండి. రోజు అవుతుందండి? రోజు ఈ టెస్ట్లన్నీ కంప్లీట్ చేస్తారా మీరు? డైలీ కాదమ్మా, ఒక ట్యాంకర్ లోపలికి వచ్చిందంటే టెస్ట్ అయినాకే దాన్ని అమలు. ఏమేమి టెస్ట్ చేస్తారు అంటే ఓన్లీ SNF వాటర్ చేయడం వేరు, వాటర్ అనేది కామన్ థింగ్ అండి. దాదాపు 30 పారామీటర్స్ దాదాపు టెస్ట్ చేస్తారు అన్ని. వాటిలో ఇవి కూడా ఉంటాయా? అడల్ట్రేషన్, యూరియా, ఆయిల్ ఉంటది, బ్యాక్టీరియా ఉంటది, అసలు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ టెస్ట్ చేస్తారు. కానీ దాంట్లో ఒక ప్రాబ్లం ఉంటుంది కదండి. ఇప్పుడు ఒక ట్యాంకర్ వచ్చినప్పుడు టెస్ట్ చేసినప్పుడు ఆ ట్యాంకర్లోకి ఒక 100 మంది లేదంటే 200 మందో 500 మందో రైతులు సప్లై చేస్తారు ఆ ట్యాంకర్ నింపడానికి. సో మరి మీరు ఎట్లా గుర్తుపడతారు వాళ్ళు ఏదైనా కంటామినేషన్ జరిగింది మీకు తెలిసినప్పుడు, మీ ఏదైనా ఫాల్ట్ గుర్తుపట్టినప్పుడు ఐడెంటిఫై? ఒక డాక్టర్ గారు సొసైటీలో చెకప్ లోనే ప్రతి ఫార్మర్ దగ్గర నుంచి వచ్చే పాలు మేమైనా సంఘమైనా మేమందరం కూడా ప్రతి సొసైటీలో కూడా ఎనలైజర్స్ ఉంటాయి, అక్కడ పరీక్షలు జరుగుతాయి. ఆ సొసైటీ నుంచి బిఎంసీకి వచ్చేసరికి ఉంటాయి. ఒక్క నిమిషం అండి. ఇప్పుడు ఆంజనేయులు గారు చెప్పినట్టు సొసైటీ వాటర్ లెవెల్, ఒక్క నిమిషం, వాటర్ లెవెల్ అన్ని సొసైటీ లెవెల్లో జరుగుతాయండి. ఈవెన్ ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి కొన్ని సంవత్సరాలుగా ఎవడన్నా వాడు ఆయిల్ బాయిల్ కనిపిస్తే వాడికి కనపడిపోతుంది పాల దగ్గర.
దాన్ని ఆపుతాడు వాడు పేపర్ వేస్తుంది. వాడి లెవెల్లో కాకపోతే ఆ సొసైటీ మిల్క్ బిఎంసీకి వచ్చినప్పుడు అడల్ట్రేషన్ కిట్లు ఉంటాయి అక్కడ. ఏ మాత్రం డౌట్ వచ్చినా కూడా వాడు ఆయిల్ కానీ ఏమైనా కలిపిందా అని ఆ క్యాన్ ఎందుకంటే ఎక్కడి నుంచి అక్కడ స్టోరేజ్ అయ్యేటప్పుడు దానికి కనపడిపోద్దండి. పట్టణ ప్రాంతాల శివార్లో కానీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఒక 5 10 ఒక యానిమల్స్ పెట్టుకుని ఆ పాలనే డైరెక్ట్ అమ్ముకుంటారు. అది వాళ్ళిద్దరి మధ్య ఉండే బాండ్ అనమాట. ఒక 25 నుంచి 10 నుంచి లూజ్ పాలు అన్ని కూడా చెడ్డ కాదండి. దీస్ పీపుల్ ఆర్ డిఫరెంట్. ఈ సంగం డైరీ కానీ వేరే డైరీ బికాస్ దే ఆర్ సిన్స్ ఇయర్స్ నుంచి చేస్తున్నారు కాబట్టి దే నో ద వాట్ ఇస్ రాంగ్, వెర్ ఇస్ గోయింగ్ రాంగ్. బట్ మీది కొత్తగా ఎవరైతే ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో వాళ్ళంతా వాళ్ళు వచ్చారో డెఫినెట్లీ దేర్ ఇస్ ద ఛాన్స్ ఆఫ్ డూయింగ్ ద అడల్ట్రేషన్స్. డెఫినెట్లీ ఇట్ ఇస్ దేర్. సో ఫైనల్గా పాలు విషం కాదు, పాలల్లో కలిసే కల్తీ వల్ల పాలు విషంగా మారుతోంది. సో మనం ఏ పాలు తీసుకుంటున్నాం, ఏ పాలు తీసుకోకూడదు అన్నది మనం చెక్ చేసుకోవాలి. కానీ పాలల్లో రసాయనాలను ఇంట్లో గుర్తించడం చాలా కష్టం. ల్యాబ్లో ఆ టెస్టులు జరగాలి. సో ఒక వ్యవస్థ దీనికోసం ప్రత్యేకించి పని చేస్తే తప్పించి మనం సేఫ్ మిల్క్ తాగే పరిస్థితి ఉండదు. సో ప్యాకేజ్డ్ పాలు కొనాలా లేకపోతే లోకల్ పాలు తీసుకోవాలా అన్నది ఒక మీమాంసలో ఇప్పుడు జనం ఉన్నారు. బట్ FSSAI లైసెన్స్ నంబర్ ఒకసారి చెక్ చేసుకోవాలి. అనుమానం కలిగితే అధికారులకు ఫిర్యాదు చేసే వెసులుబాటు ఉంటుంది. అలాగే వాడే ముందు పాలను ఖచ్చితంగా మరిగించాలి. సో ఈ మినిమల్ జాగ్రత్తలు తీసుకుంటే కొంతలో కొంతైనా మనం సేఫ్గా పాలు తీసుకున్నందుకు ఉండగలుగుతాం. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. చూస్తే